దేవుని వాక్యాన్ని ధ్యానించడం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 683. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన విలాప వాక్యాలు 3వ అధ్యాయం 17వ వచనం. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాను. మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. అందరూ ఈ మాట నాతో పలకండి. నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఐగుప్తు నుండి మమ్మల్ని నడిపించి కానానులో ప్రవేశపెట్టాం. కానానులోనండి వారు ఎంత సమృద్ధిని అనుభవించారో. కానానులో అడుగు పెట్టిన తర్వాత పరలోకము నుండి మన్నా కురిపించడం ఆగిపోయింది. ఆ దేశపు పంటలు తినడం ప్రారంభించారు. ఆ దేశమంతా సారవంతమైన ప్రాంతం. కట్టని కోటలు, నాటని తోటలు దేవుడు వారికి ఇచ్చి ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టిన తరువాత వారు దేవుడి చేతులు సుకుమారంగా పెరిగారు. హిమము కంటే తెల్లటి వస్త్రం వేసేవాడు, పాల కంటే తెల్లగా ఉండే వస్త్రం వేసేవాడు. వాడు దేహకాంతి నేల రంగులో ఉండేదట. ఆ ప్రాంతం అడుగు పెట్టిన తర్వాత అంత సంతోషాన్ని, అంత సమృద్ధిని, అక్కడ రక్తవర్ణ వస్త్రాలు ధరించేవారట. అంటే రాజ వస్త్రాలు ధరించేవారట. అటువంటి వారు ఈరోజు నెమ్మది లేదట. వారికి ఒంట్లో నెమ్మది లేదు, ఇంట్లో నెమ్మది లేదు, సమాజంలో నెమ్మది లేదు. ఎటు చూస్తున్న నెమ్మది కొరతైపోయింది. తినడానికి లేదా, బోళ్ళంతుంది. ఉండడానికి లేదా, చాలా విశాలమైన గృహాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ నెమ్మది కొదువైపోయింది. అదే పరిస్థితుల్లో మేలు అనేది చూడలేకపోతున్నారు. దేవుడి ద్వారా మేలు పొందలేకపోతున్నారు. సమాజం ద్వారా మేలు పొందుకోలేకపోతున్నారు. తెలిసిన వారి ద్వారా మేలు పొందుకోలేకపోతున్నారు. ఎట్లా వారి జీవితంలో జరగడానికి గల కారణం ఏమిటి అని అంటే, వారు కారణంలో అడుగు పెట్టిన తరువాత కాస్త మందమతులైపోయారు. దేవుని సన్నిధికి రావడం బెడమకం పెట్టుకుని వస్తున్నారు. ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, రావాలి కాబట్టి వస్తున్నాం, ఏదో ఆరాధించాలి కాబట్టి ఆరాధిస్తాం అన్న భావంతో ఉన్నారు తప్ప వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. వారి మనసులు దేవునికి దూరంగా ఉన్నాయి. వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. వారి మనసులు దేవునికి దూరంగా ఉన్నాయి. ఎందుకు అట్లా అయ్యారు అని అంటే, బైబిల్ సెలవిస్తుంది. ఒక వచనాన్ని చదువుకుని కాస్త వాక్యంలో మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులు తమ మార్గములను విడువలేను, దుష్టులు తమ తలంపులను మానవలేను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. స్తోత్రం చెప్పండి. సమృద్ధి వచ్చిన తర్వాత ఎంతో కొంత దేవుని విషయంలో అశ్రద్ధగా వారు నడవడం ప్రారంభించారు. దేవుని సన్నిధి పట్ల అశ్రద్ధను వారు కలిగి ఉన్నారు.
భక్తిహీనత చోటు చేసి ఆ భక్తిహీనత శక్తిహీనులుగా చేసేసి దేవునికి దూరం చేసేసి. అసలు భక్తిహీనత అంటే ఏమిటి? నా వైపు చూడండి. భక్తిహీనత అంటే ఉండవలసిన దానికంటే తక్కువ భక్తి ఉండటమే భక్తిహీనత. రక్తహీనత అంటే ఏమిటి? ఉండవలసిన రక్తానికంటే తక్కువ ఉండటమే రక్తహీనత. స్తోత్రం చెప్పండి కదా. శక్తిహీనత అంటే ఏమిటి? ఉండవలసిన శక్తి కంటే తక్కువ ఉండటమే శక్తిహీనత. వారు పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఎరగని వారుగా, ఆశ్రయించని వారుగా వారు ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, భక్తిహీనులు తమ మార్గములను విడవాలి, దుష్టులు తమ తలంపులను మానాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విడవాలి, మానాలి. ఏంటండి చెప్పాలి? విడవాలి, మానాలి. ఈ రెండు చాలా ప్రాముఖ్యం మనకి. ఏమండి మేము భక్తిహీనంగా ఉంటామండి, భక్తిహీనం ఉంటే మాకు నష్టం జరిగిద్దా అని మీరు నన్ను అడగవచ్చు. సమయం తక్కువ ఉంది కాబట్టి కొంచెం పైన ఆ వచనాలను మీకు చూపించి నేను ముగించేదానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. భక్తిహీనంగా ఉంటే వచ్చే కష్టం ఏంటి, నష్టం ఏంటి? భక్తిహీనంగా ఉంటే అసలు ఏం జరిగింది అని అంటే బైబిల్ సెలవిస్తుంది. ఎందుకు భక్తిహీనతను విడిచిపెట్టాలి అని అంటే, నీకు నెమ్మది కావాలన్నా, దేవుడి ద్వారా మేలు జరగాలన్నా, దేవుడి ద్వారా నీకు మేలు కలగాలన్నా, దేవుడి ద్వారా నీకు నెమ్మది రావాలన్నా నువ్వు భక్తిహీనతను విడిచిపెట్టాలి. దుష్ట తలములు మానాలి. భక్తిహీనంగా ఉంటే ఏమిటండి నష్టం? అంత కష్టమేం వస్తుందంటే మీరు అడగవచ్చు. భక్తిహీనంగా ఉండడం ద్వారా వచ్చే కష్టం ఏమిటో, నష్టం ఏమిటో ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని చదువుతాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఒకటి ప్రాణమునకు చదవండి. వాని ఐశ్వర్యము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఎస్, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. అదే నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. దేని నుండి అంటే? బాధ నుండి. అంటే భక్తి పరుడు బాధ నుండి తప్పించబడతాడు. భక్తిహీనుడు బాధల పాలవుతాడు. భక్తిహీనం ఉంటే నీ స్థితిలో ఏమైనా క్షేమం ఉంటాయా? నీ స్థితిలో ఏమైనా మంచిగా ఉంటాయని అనుకుంటున్నావా? బైబిల్ సెలవిస్తుంది, భక్తిహీనంగా ఉంటే నీకేమొస్తుంది? బాధ వస్తుంది. వాడు భక్తిహీనంగా ఉండబట్టే కదా నెమ్మదికి, దేవుడిచ్చి నెమ్మదికి దూరం అయిపోయాడు. భక్తిహీనంగా ఉండటం ద్వారా కదా మేలు అనేది దేవుడి ద్వారా చూడలేకపోతున్నాడు. భక్తిహీనత ద్వారా నీకు ఈ విధమైన నష్టం జరుగుతుంది. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10:20. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తిహీనత వలన పాడైపోతాం, బాధ కలిగింది. భక్తిహీనత ద్వారా ఏమొస్తుందట? ఏం చదువుకున్నాం? భక్తిహీనుల ఆలోచనలు పనికి మాలిన ఆలోచన. నేను అడుగుతాను, మన మాటలు పనికొచ్చేవి ఉన్నాయా, పనికి రానివిగా ఉన్నాయా? మన మాటలు, మన ఆలోచనలు పనికొచ్చేవి ఉన్నాయా, పనికి రానివిగా ఉన్నాయా?
ఒక్కసారి ఆలోచించండి. నీ ఆలోచన ఎంతవరకు పనికొచ్చింది? ఎవరికి పనికొచ్చింది? భక్తిహీనుల ఆలోచన పనికి మాలి. ఎటువంటిదట అండి? అందరూ చెప్పాలి. భక్తిహీనుల ఆలోచన ఎటువంటిదట? పనికి మాలిన. దేవుని బిడ్డ, పనికి మాలిన మనలను పనికొచ్చేటట్టు తన సన్నిధిలోకి నడిపించాడు ఆయన. స్తోత్రం చెప్పండి కదా. మరి ఆయన సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత కూడా పనికి మాలిన ఆలోచన, పనికి మాలిన మాటలు, పనికి మాలిన ప్రవర్తన ఎట్లా? ఒకసారి ఆలోచించండి. దేవుడు వాక్యం పనికి వచ్చే ఆలోచన మనం ఉండాలి. ఆలోచనకర్తలు ఉండాలని బైబిల్ సాధిస్తుంది. ఆలోచనకర్తలు ఉండటం పట్టడానికి రక్షణకరమని దేవుని వాక్యం మనం చదువుతాం. కనుక ఆలోచనకర్తలు ఉండాలి, కానీ పనికి మారిన ఆలోచనకర్తలు మాత్రం మనం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. పనికి మారిన ఆలోచన అంటే ఏమిటి? ఎవరిని పడగొట్టాలా, ఎవరిని కూడగొట్టాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని పాడు చేయాలా, ఎవరు పచ్చదనాన్ని పాడు చేయాలి, ఎవరు ఆలోచన పాడు చేయాలి, ఎవరి ఆరోగ్యం పాడు చేయాలి. ఇదే ఆ పనికి మారిన ఆలోచన మనం మానుకోవాలి. భక్తిహీనుల ఆలోచన పనికి మారదు. ఇదిగో లేఖనం సెలవిస్తుంది. భక్తిహీనంగా మనం ఉంటే నష్టం జరిగింది. ఇంకొక మాట మనం చదువుకుందాం. సామెతల 12వ అధ్యాయం 3వ వచనం, 7వ వచనం, 21వ వచనం, 26వ వచనం మనం చదువుకుందాం. భక్తిహీనత వలన ఎవరును ఏమవనటండి? స్థిరపరచబడరు. అందరూ చెప్పాలి. స్థిరపరచబడరు. భక్తిహీనత వలన నువ్వు స్థిరపరచబడు. స్థిరత్వాన్ని కోల్పోతావు. కాబట్టి భక్తిహీనతను విడిచిపెట్టు. సరైన భక్తినిచ్చే. నేను చెప్తాను, నీ భక్తి నాకు చూపించకూడదు, నా భక్తి మీకు చూపించకూడదు. నీ భక్తి ద్వారా దేవుణ్ణి మెప్పించు. నా భక్తి ద్వారా దేవుణ్ణి మెప్పించాలి. మన భక్తి దేవుని మనసును గెలుచుకుంటే మనం అందరి హృదయాలు గెలుచుకోగలుగుతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరి మనసును గెలుచుకోగలుగుతాం. అందుచేత సరైన క్లారిటీ కలిగిన భక్తిని ఇచ్చాను. దానియేలు భక్తి గలవాడు కనుక సింహాలు హాని చేయండి. స్తోత్రం చెప్పండి. సింహాలు సైతము చేమల్లా మారిపోయినాయండి. ఎట్లా మారిపోయినాయండి? చెప్పాలి గట్టిగా. సింహాలు సైతం ఎట్లా మారి? చేమల్లా మారిపోయి వచ్చి పడుకుంటాయి. రాజుగారు వాళ్ళని పంపించి దానియేలుని పిలిచారు. బయటకు వచ్చేసాడు. ఈ కుట్ర చేసి ఆలోచన చేసి దానియేలు నిందించిన వాడిని దానియేలు తీసుకున్నారు. అందులో వేస్తే ఆ సింహాలు క్షేమంలో ఉన్న సింహాలుగా మారిపోయినాయి. సింహాలుగా ఉండి అవి చేసిన ఎముకలు పగలు కొరికినని వారి వాక్యం సెలవుస్తారు. స్తోత్రం చెప్పండి. దానియేలు దగ్గర ఏమో క్షేమంలాగా ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ దగ్గర సింహం ఏంటో దాని పవర్ ఏంటో చూపించారు. భక్తి కలిగిన వాడు కనుక సింహాలు ఏమీ చేయలేకపోయాయి. స్తోత్రం చెప్పండి. అందుకే భక్తిహీనతను విడిచిపెడతాం. భక్తిహీనత స్థిరత్వం ఇవ్వదు. అతడు నమ్మిన దేవుడు ఎవరు అతనికి తెలుసు. అతడు ఆరాధించే దేవుడు ఎవరు అతనికి తెలుసు. అతడు కలిగిన దేవుడు ఎవరు అతనికి తెలుసు. అందుకే దానియేలు గ్రంథంలో రాయబడింది, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. తమ దేవుని ఎరుగువారు. నీ దేవుడు ఎవరు నువ్వు తెలుసుకోవాలి. నేను చెప్తున్నాను, దేవుడిని తెలుసుకున్న తర్వాత నువ్వు వేరే వైపును చూడలేవు, వేరే దానికి త్రోవలేవు, వేరే రకంగా ఉండలేవు, వేరే రకంగా మాట్లాడలేవు, వేరే రకంగా ప్రవర్తించలేవు.
నీ దేవుడిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే బైబిల్ సెలవిస్తుంది, భక్తిహీనత స్థిరత్వాన్ని ఇవ్వదు. కాబట్టి భక్తిహీనతను తీసివేసేద్దాం. దేవునికి విరోధమైన తొలగించుకుని దేవుడు స్థిరపడతాం. ప్రభా, ఈ భక్తిహీనతకు అడ్డుకున్న ప్రతిదాన్ని తీసి నన్ను నీలో స్థిరపరచు, నీతో అడ్డుకట్టని మనం ప్రార్థించాలి. 12వ అధ్యాయం సామెతలు 12:7 భక్తిహీనులు పాడై లేకపోవుదురు. భక్తిహీనులు ఏమైపోతారట? పాడై లేకపోతారట, ఉండరట భూమి మీద. కాబట్టి భక్తిహీనులుగా మనం ఉండకూడదు. నువ్వు వృక్ష ఆయుష్ కలిగిన వాడికి ఉండాలన్నది దేవుని చిత్తం. మన ఆది కాలంలో మన పితరుని దేవుడు 100 సంవత్సరాలు బ్రతికించాడు. ఒక్కొక్కడు 800, 900, 700, 600, 800, 1000 సంవత్సరాలు అట్లా బ్రతుకునోళ్ళు ఉన్నారు. అవునా కదా? చెప్పాలి గట్టిగా. అట్లా బ్రతికారు. బైబిల్లో రాయబడింది. వాళ్ళందరూ బ్రతికారు. మరి మన ఆయుష్ ఎందుకంత కుంగిపోయింది, తగ్గించబడింది? ఎందుకనంటే లోకం మీద భక్తిహీనత వచ్చేసింది. ఒకప్పుడు దేవుడి సన్నిధిలో ఉంటాం, తర్వాత మనం లోకంలో కలిసిపోతూ ఉంటాం. అట్లా ఉండొద్దు. దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులు పాడై లేకపోతారు, ఉండరట. కాబట్టి నువ్వు ఉండటం దేవుని చిత్తం. దీర్ఘాయుష్మంతుడుగా ఉండటం, ఆరోగ్యవంతుడుగా ఉండటం, ఐశ్వర్యం కలిగి ఉండటం, దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుభవించడం దేవుని చిత్తం. నువ్వు భూమి నుంచి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. అంటే దాన్ని అపార్థం చేసుకోవద్దు. అంటే నేను చనిపోమా, అందరికి వచ్చినట్టు మనకు మరణం వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ అపాంతరంగా చావులు అనేవి భక్తిహీనత ద్వారా వస్తుంది. దేని ద్వారా వస్తుందండి? భక్తిహీనత ద్వారా వస్తుంది. కాబట్టి భక్తిహీనతను తొలగించుకుందాం. సామెతలు 12:21 మనం చదువుకుందాం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు. భక్తిహీనులు కీడుతో నిండి ఉండు. అందుకే ఈ భక్తిహీనతను విడిచిపెట్టమని ప్రభు సెలవిస్తుంది. భక్తిహీనుల కంటే కీడు వస్తుంది. ఏమొస్తుందండి? అందరూ చెప్పాలి. ఇటు వెళ్ళిపోయిన తాడి పామే కలిసినట్టు ఆయన సామెత ప్రకారంగా భక్తిహీనుడికి ఏం జరిగిందంట? కీడు వస్తుందంట. కీడు జరగడం దేవుడి చిత్తం కాదు. నీకు మేలు జరగడం దేవుడి చిత్తం. కీడు జరగడానికి కారణం ఏంటంటే నీ భక్తిహీనత. కాబట్టి భక్తిహీనతను తొలగించుకుందాం. దేవుడి కొరకు శక్తిమంతులుగా మనం పనిచేద్దాం. ఇంకొక వచనం 26వ వచనం 12వ అధ్యాయం సామెతలు 12:26. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపిస్తాడు. భక్తిహీనుల ప్రవర్తన వారిని ఏం చేస్తుందండి? సన్మార్గంలో నుండి దుష్ట మార్గంలో నడిపిస్తుంది. భక్తి కలిగిన మార్గంలో నుండి భక్తిహీనమైన మార్గంలో నుండి నడిపిస్తుంది. నేనే మార్గం, సత్యం, జీవమని చెప్పిన దేవుడిలో నుండి వైదొలిస్తుంది భక్తిహీనత అని. కనుక భక్తిహీనతను మనం తొలగించుకోవలసిన వారమైన భక్తిగా మనం బ్రతకాలి. భక్తిహీనంగా మనము బ్రతకకూడదు. స్తోత్రం చెప్పండి. ఇంకా చాలా వచనాలు ఇట్లా చాలా ఉన్నాయి. సమయం లేదు కనుక క్లుప్తపరిచినట్టు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి భక్తిహీనతో ఉండటం ద్వారా నెమ్మది వారికి లేదు. దేవుని ద్వారా నెమ్మది లేదు. దేవుని ద్వారా మేలు జరగడం లేదు భక్తిహీనత ద్వారా. అందుకే భక్తిహీనతను మనం తొలగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. యెషయా 55:7 రాయబడింది. యెషయా 55:7 మరొకసారి మనం చదువుకుందాం. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలను. స్తోత్రం చెప్పండి. దుష్టులు ఏమవ్వాలంటండి? చెప్పాలి గట్టిగా. మా రెప్పలు సప్పలు చెప్పాలి గట్టిగా.
దుష్టులు తమ తలంపులు మానాలి. ఎందుకు మానాలంటే నువ్వు దుష్టత్వాన్ని కలిగి ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు దుష్టత్వాన్ని విడిచిపెడితే దేవుడు సంతోషిస్తాడు. ఒకవేళ నువ్వు దుష్టత్వం కలిగి ఉంటే నీకు నెమ్మది ఉండదని యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాం. బైబిల్ సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవగా, పాపుల మార్గమున నిలువగా, అపహాస్యములు కూర్చుండు స్థలములో నువ్వు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అంటే దేవుని సన్నిధిలో మనం కనబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాస్తవంగా దివారాత్రులు దేవుని సన్నిధిలో కనబడితే మాకు భోజనం ఎవరు పెడతారండి? అమ్మా అట్లా మీరు అపార్థం చేసుకోవాలి. మీ పనులు మీరు చేసుకోవాలి. నా మధ్యలో టీవీ ఎక్కడ పెట్టుకుంటారు? మీ పనులు మీరు చేసుకుని మధ్యలో టీవీ ఎక్కడ పెట్టుకుంటారు? అట్లాగే దేవుడు కూడా సమయం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాగానే పని నుంచి రాగానే బయట నుంచి రాగానే ఏం చేస్తామండి? ఫ్యాన్ వేస్తాం, ఏసీ వేస్తాం, చక్కగా టీవీ ఆన్ చేస్తాం ముందు. అవునా? కూర్చుని సలబడిన తర్వాత ఛానళ్ళని మార్చుకుంటూ కూర్చుంటాం. అవునా కదా? చెప్ప దాని కూడా తీరిక దేవుని సన్నిధి ఉండదండి. దేవుని సన్నిధి ఇవ్వద్దండి. మీ పనులు మీరు క్రమాన్ని చేసుకోవాలి. పనులు జోలికి పోకూడదు, మంచిగా చేసుకోవాలి. అదే టైంలో ఆ పనులు చేసుకున్న తర్వాత దేవునికి కొంత సమయాన్ని ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 24 గంటలు మనం పని చేయంగా కొంత టైం పని చేస్తాం, రూపాయి తెచ్చుకుంటాం. తర్వాత మన పనులు మనం ముగించుకుని సాయంత్రమైనప్పుడు తెల్లవారుజాము లేచినప్పుడు ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేసుకుని, సాయంత్రం సమయంలో దేవునికి ప్రార్థన చేసుకుని రాత్రి అట్లా దేవునికి సమయం ఇస్తే ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదం. బైబిల్ సెలవిస్తుంది, దుష్టులు తమ తలంపులు ఏం చేయాలట? మాని. దుష్టుల ఆలోచన చెప్పున మనం నడవడం. బైబిల్ సెలవిస్తుంది, దుష్టులు దుష్టత్వాన్ని కలిగి ఉంటే దుష్టుల మీద అగ్ని గంధకాలు కురిపిస్తాడట దేవుడు. దుష్టత్వాన్ని కలిగి ఉంటే ఏం చేస్తాడట దేవుడు? అగ్ని గంధకాలు కురిపిస్తాడు. బైబిల్లో రాయబడింది, సొదొమ మనుషులు దుష్టులను బహు పాపులై ఉన్నారట. అందుకే వారిని అగ్ని గంధకాల చేత కాల్చివేసాడని దేవుడు వాక్యం చదువుకుంటున్నాం. సొదొమ మనుషులు దుష్టులకు బహు పాపులు. సొదొమ మనుషులకు మనం ఉండకూడదు. దేవుడు క్షమించలేకపోయాడు అక్కడ వారు. బైబిల్ సెలవు, దుష్టులను దేవుని మరచు జనులను పాతాళానికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారంటే అందరూ చెప్పాలి. దుష్టులను దేవుని మరచు జనులను పాతాళానికి వెళ్ళిపోతారట. కాబట్టి నీ భక్తిహీనతను విడిచిపెట్టు, నీ దుష్టత్వాలను విడిచిపెట్టు. అవి విడిచిపెట్టి నీవు యెషయా 55వ అధ్యాయం 7వ వచనం చదువుదాం మరొకసారి. భక్తిహీనులు తమ మార్గములను విడువగలరు. దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా వారిని క్షమించేందుకు. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన గురించి నేను విన్నా. వైపు చూడండి, పాస్టర్ గారు లాగానే ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు లాగా వాక్యం చదువుతారు, ఆయనలాగా దీవించబడాలి, అదే టార్గెట్ అయ్యి. కాబట్టి పాస్టర్ గారు లాగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు, పాస్టర్ గారు లాగా వాక్యం చదవడం ప్రారంభించాడు. పాస్టర్ గారు అంతకంతకు ఎదుగుతూ ఉన్నాడు, వర్ధిల్లిపోతున్నాడు. ఇతనేమో వర్ధిల్లట్లేదు. ఇక ప్రార్థన వదిలేసి లోకంలో కలిసిపోయాడు. ఎందుకు?
దేవుడి మీద కోపం వచ్చింది. పాస్టర్ గారి లాగా నేను ప్రార్థన చేస్తున్నాను, పాస్టర్ గారి లాగా వాకింగ్ చదువుతున్నాను, ఆయన దీవించడం ఏంటి, నన్ను దీవించకపోవడం ఏంటి, నువ్వు పక్షపాత వ్యక్తివా అని అన్నాడు. నా దగ్గరకు వచ్చింది ఆ విషయం. నేను చెప్పాను, దాదాపు ఇందులో పెద్ద విషయం లేదరా, చెప్తాను దాని విషయం క్లియర్గా నీకు చెప్తాను రా. వచ్చాడు, ఇది పరిస్థితి అని చెప్పాడు. దాని విషయం నీకు చెప్తాను రా వచ్చాడు. ఎలా అన్నాను, పాస్టర్ గారు వాక్యం చదువుతూ, పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ తన హృదయాన్ని, తన మనసును దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నా కానీ నీ హృదయం దేవునికి నచ్చలా, దేవునికి అనుకూలంగా మలుచుకో. అదే తేడా. స్తోత్రం చెప్పండి. అదే తేడా. ప్రభువా నీ పెద్దదంటే కాదు, నీ హృదయమే దూరంగా ఉంది. కనుక పాస్టర్ గారు దేవుడు వాక్యాన్ని అనుకూలంగా మలుచుకుని తనను తాను నల్లగొట్టుకుని దేవుని చిత్తాన్ని వెతుకుతూ ప్రభువా అని పశ్చాత్తాపడుతూ కన్నీరు రాస్తూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటే, ఇతడేమో దేవునికి అనుకూలంగా నడవకుండా టైం టు టైం వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ తన హృదయంలో మార్పు లేదు. అందుకే కార్తీ శ్రీమంతుడు పేతురు గారు అన్నాడు, ఇదిగో దేవుని ఎదుట నీ హృదయము సరిగా లేదు. స్తోత్రం చెప్పండి. ఆమె హల్లెలూయా. పాస్టర్ గారు వెంట పేతురు గారు వెంట వెళ్ళాడు, పేతురు గారిని వెంబడించాడు, పేతురు గారు చేస్తున్న కార్యాలు కళ్ళారా చూస్తున్నాడు కార్తీ శ్రీమంతుడు. కానీ అతడు అంటాడు, ఇదిగో నువ్వు నెత్తి మీద చేతులు పెడుతుంటే అందరూ ఆత్మచేత నింపబడుతున్నారు కదా, ఎంత ఖర్చు అయినా పెడతాను, నీకు ఎంత డబ్బైనా ఇస్తాను, ఆ వారం వచ్చేటట్టు నాకు అనుగ్రహించాను. అయ్యా, దేవుని వరాన్ని డబ్బుతో కొనదోస్తున్నావా? నువ్వు ఘోర పుస్తకంలో దుర్నీతి బంధకాలను బంధించబడ్డట్టు కనబడతాను. నీ హృదయ ఆలోచన క్షమించబడి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థించుడు అని అంటే, నాకు టైం లేదన్నాడు. మనం నా కొరకు నువ్వే మనం కూడా అంతే కదా, డ్యూటీ యాస్తంగా డ్యూటీ చెయ్యి. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తానండి చెప్పాలి గట్టిగా, డ్యూటీ యాస్తంగానే డ్యూటీ చెయ్యం. మొన్న ఒక ఆమె అడుగుతుంది, పాస్టర్ గారు మా పరిస్థితి లేవు, బాగోలా, 7 రోజులు ఉపవాసం ప్రార్థన చేయడానికి నన్ను ఏమేమి తినేసి మంచానికి అడ్డంగా పడిపోతారు ఆయన ఫ్యామిలీ. పాస్టర్ గారు ఏం చేయాలంటే ఇక్కడ చెప్పాలి, 7 దినాలు ఉపవాసం ప్రార్థన చేయాలి. స్తోత్రం. మా శోధన ఎట్లా ఉందయ్యా, మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టండి అయ్యా అంటే ఎంత బాగుంటుంది. మా పనులు పాడైపోకూడదు. ఒకటి కావాలంటే ఒకటి నష్టపరుచుకోవాలి, కొంత సమయాన్ని కేటాయించాలి. అది లేదు, పని పోకూడదు. మీరు ఉపవాసం ప్రార్థన డ్యూటీ వేయటున్నాను, నాకు డ్యూటీ వేసి ఆ డ్యూటీ చేయగలరు. ఏం జరిగింది? నీది 25% ఉంటే నాది 25% ఉన్నది, దేవునిది 50% కలుస్తుంది. స్తోత్రం చెప్పండి. నీ 25 నా 25% కలిస్తే 50% అవుతుంది, మిగతా 50 కలిస్తే 100 అవుతుంది. దేవుడు అట్లా కార్యాలు చేస్తాడు. 100% నువ్వు ప్రయత్నించకుండా నువ్వు ఉపవాసం ఉండని నాకు డ్యూటీ చేస్తే, నేను ఎప్పుడో ఉపవాసం ఉంటాను, నాకు తెలుసు ఎప్పుడో ఉపవాసం ఉంటాను, ఎప్పుడో ప్రార్థన చేయాలి. నేను దినదినం ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో మార్పు లేదు, ఎప్పుడు ప్రార్థన మాను, అది నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమె హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెమ్మది లేకపోవడానికి కారణం, మేలు అనేది జరగకపోవడానికి కారణం ఏంటంటే, నీవు భక్తిహీనతను విడవలేదు, దుష్టతలపులు మానలేదు. ఇప్పుడైనా సరే సరి చేసుకుని నువ్వు దేవుని తట్టు తిరగగలిగితే, ఎవరి తట్టు తిరగాలి? అందరూ చెప్పాలి. దేవుని తట్టు తిరగగలిగితే ఆయన జాలిపడే దేవుడు. నీ హృదయాన్ని దేవుడికి అనుకూలంగా మలుచుకోవాలి, నీ మనసును దేవుడికి అనుకూలంగా మలుచుకోవాలి. అట్లా మలుచుకోగలిగితే
దేవుడు నేను దీవిస్తాను. ఆయన తలుపులు తిరగగలిగితే ఆయన క్షమించు దేవుడు. ఏ దేవుడు ఆయన? క్షమించే దేవుడు. క్షమించి ఆయన ఏం చేస్తాడో చెప్పండి. దయచేసి చివరి మాట మనం చదువుకుందాం. 21వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుదాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. నీవు అంటే దేవుడక ఆయన తట్టు తిరిగిన వారి పట్ల జాలిపడి వారిని క్షమించి ఆ భక్తిహీనతను విడిచిపెట్టి ఆ దుష్టతలను మానుకున్న వారి వైపు ఆయన తిరుగుతాడు. మీరు ఆయన తట్టు తిరిగితే, ఆయన తిరగానే మీరు ఆయన తట్టు తిరగానే ఆయన తిరిగి అంటున్నాడు. ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతనిని ఎదుర్కొంటాడట. స్తోత్రం చెప్పండి. ఏ దీవెన? అందరూ చెప్పాలి. శ్రేయస్కరమైన ఆశీర్వాదం, శ్రేయస్కరమైన దీవెన, శ్రేష్టమైన దీవెన, అతి శ్రేష్టమైన దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంటే కృప దేవుడు మనకు కళ్ళు చేయనట్లుగా, మనకు అనుగ్రహించినట్లుగా మన పరిస్థితులు దేవునికి అనుకూలంగా మార్చుకోవడం, మన హృదయాన్ని, మన మనసును, మన చూపు, మన తలపు, మన ఆలోచన దేవునికి అనుకూలంగా మలుచుకోవడం. ఒకవేళ ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటో, నెమ్మది అనేది లేకపోవడానికి కారణం ఏంటో, మేలు అనేది జరగకపోవడానికి కారణం ఏంటో, ఇవి భక్తిహీనత ద్వారా, ఈ లోపం ద్వారా, ఈ దుష్ట తలపు ద్వారా, ఈ దుష్ట ఆలోచన ద్వారా, ఈ దుష్ట ప్రభావం ద్వారా, లేక నా ప్రవర్తన సరి లేకపోవడం వల్ల ఇక్కడ జరగట్లేదేమో. ఆ దేవుడితో తిరగగలిగితే ఆయన నీతో తిరిగి నేను క్షమించి శ్రేష్టమైన ఆశీర్వాదంతో ఎదుర్కొంటాడు. అటు దీవెన నీకు, నాకు, మనందరి దేవుడు ధారాళంగా దయచేయగాక. తలలో వచ్చని ప్రార్థించాడు. జీసస్ హల్లెలూయా.